డెసిషన్స్, డెస్టినీ, నిర్ణయాలు, ఇంకటి గమ్యం. మీ జీవితం ఎక్కడికి వెళ్తుంది? వాట్ ఈస్ ద డెస్టినీ యు ఆర్ ట్రైంగ్ టు రీచ్? ఏంటి మీ జీవితంలో ఏం జరగబోతుంది? హూ ఆర్ యు గోనా బికమ్? మీరు ఏం అవ్వబోతున్నారు? మీ జీవితంలో ఏం జరగబోతుంది? మీరు ఏం అవ్వబోతున్నారు? మీ జీవితం ఏంటి? ఫర్ యూ టు నో వే యువర్ లైఫ్ ఇస్ గోయింగ్, చెక్ ద డెసిషన్స్ దట్ యువర్ మేకింగ్. మీరు చేసే నిర్ణయాలు పరీక్షించుకోండి. మీ నిర్ణయమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. చాలామంది అనుకుంటారు దేవుడు ఏదో వాళ్ళని ఈడ్చుకుని వెళ్ళిపోతున్నారు, లేకపోతే తల మీద పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు, లేకపోతే బండిలో కూర్చొని నడిపించుకుని వెళ్ళిపోతున్నాడు. లేదు లేదు లేదు, దేవుడు ప్రతి ఒక్కరికి తరుణం ఇస్తున్నాడు. అనేక సార్లు బండిలో వెళ్తున్నట్టు ఉండొచ్చు జీవిత ప్రయాణం, కానీ దేవుడు బస్ స్టాండ్ లోరంగా తీసుకెళ్తాడు అనుకో. బస్సు ఎక్కిన వ్యక్తికి నీకు అవకాశం ఉంది ఏ స్టాప్లో దిగాలో. బస్సోడు ఇక్కడ ఆపని ఇక్కడ ఆపితే ఆ చివరిలోనే ఆపుతానంటే ఎక్కుతావా బస్సు? ఎక్కో. దేవుడు కూడా నీకు తరుణం ఇస్తున్నాడు. ఇదిగో ఈ లైఫ్ జర్నీలో నీకు పెట్టే వ్యక్తులు, నీ మధ్య పెట్టే అవకాశాలు, నీ మధ్య అనుగ్రహించే కృప, దేవుడు నువ్వు చేరవలసిన గమ్యంకి చేరటానికి ఒక తరుణము, ఒక అవకాశము. దట్ ఈస్ ఆల్. ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు జీవితంలో మంచి నిర్ణయాలు చేసుకుంటానికి. బట్ దెన్ మనం చేసే నిర్ణయమే మన గమ్యాన్ని మనం చేరబోతున్నాం. దేవుడు నాకు తెలియజేస్తుంది, మోసపోకడి, దేవుడు విక్రింపబడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. డు నాట్ బీ మాక్డ్. డోంట్ థింక్ యూ కెన్ మాక్ గాడ్. నాట్ పాసిబుల్. నువ్వే మోసపోతావు. దేవుడు విక్రించబడడంట. గాడ్ విల్ నాట్ బి మాక్డ్. దేవుడు విక్రించబడడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో, ఇంకో మాట చెప్పండి, దేవుడు అంటే నేను చూసుకుంటా, భూమి ఆకాశం సాక్ష్యం కదా, ఈ భూమి ఉంది చూసుకుంటుంది. నువ్వు మంచి విత్తావా మంచికి వస్తావు, చెడు విత్తావా చెడుకు వస్తావు. చెడు విత్తి మంచి మారాలని ప్రార్థనలు చేయొద్దు. ఎందుకంటే ద డెసిషన్స్ దట్ యు మేక్, బీ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. కాన్సిక్వెన్సెస్ ఆర్ ఫర్ షూర్. దేవుడు కొన్ని నియమాలను పెట్టాడు, అవి ఎవరు దాటలేరు. ఇదిగో నీ పైకి ఇక్కడ నుండి దూకుతాను, దేవా నన్ను కాపాడని దూకాను అనుకో, ఫూలిష్నెస్. ఎక్కినోడిని ఎవరిని? నేనే. దూకుతానికి నిర్ణయించింది ఎవరిని? నేనే. దూకిన తర్వాత దేవా కాపాడంటావు ఏంటి? కాన్సిక్వెన్స్ ఏంటి? పై నుండి దూకినోడు ఎవడైనా సరే పైకి వెళ్తాడా? కింద పడి పైకి వెళ్తాడేమో, కానీ మొత్తానికి ఫస్ట్ కిందకే. ద గ్రావిటీ ఇస్ దట్ ఇట్స్ గోనా పుల్ యూ డౌన్. ఈ భూమికి దేవుడు పెట్టిన నియమం. ఈ భూమి పైన ఉన్నవాడివి ఆ నియమం ఎరిగి నీ నిర్ణయం ఉండాలి. ఒరే నేను పైకి ఎక్కితే కింద పడతాను రా, జాగ్రత్త. ఎందుకు ఎక్కుతున్నాను? ఎక్కి ఎందుకు దోకాలనుకుంటున్నాను? ఈరోజు మనుషుడు ఏమంటాడు అసలు? థ్రిల్ అంటాడు, ఫన్ అంటాడు, ట్రై అంటాడు. నో 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 నో, బీ కేర్ఫుల్. యూ కెనాట్ వేస్ట్ యువర్ లైఫ్, యూ కెనాట్ వేస్ట్ యువర్ టైం. మీరు జీవితంలో మీరు చేసే నిర్ణయాల్లో చాలా జాగ్రత్త. ప్రతిఫలాన్ని క్యాలిక్యులేట్ చేయండి, కాన్సిక్వెన్సెస్ని క్యాలిక్యులేట్ చేయండి, పరిణామాలని ముందే చూసుకోండి. బికాజ్ నీవు చేసే నిర్ణయాలకి నీ ప్రతిఫలం నువ్వు అనుభవించాల్సిందే. ఎవడు తప్పించలేడు. ఈరోజు చాలామంది మనం అనుకుంటున్నాం, మనం చేసేదంటే చేస్తే దేవుడు తిరిగి దేవా కాపాడే ప్రభా. నో 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 నో. దేవుడు నీ ఆత్మని నిత్య అగ్ని నుండి కాపాడుతున్నాడేమో, కానీ నువ్వు కావాలని ఇంటెన్షన్ఫుల్గా చేసే చూడు, దాని పరిణామాలు అనుభవించవలసిందే. బీ కేర్ఫుల్. దేవా ఇదిగో ప్రభా నా చెయ్యిని తీసి మంటలో పెట్టేశాడు ప్రభా, చెయ్యి కాలిపోయింది ప్రభా, తప్పైపోయింది ప్రభా అంటే చెయ్యి వచ్చేస్తుందా? నీ పనికి మాలిన నిర్ణయాన్ని క్షమిస్తున్నాడేమో, కానీ ఆ మచ్చ ఉండిపోతుంది. ఆ మచ్చ జీవితకాలం ఉండిపోతుంది. ఇదిగో నన్ను నేను కాల్ చేసుకుంటున్నాను, కాల్ చేసుకున్నావు, ఏమవుతుంది? మచ్చలు పోతాయా దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన? బీ కేర్ఫుల్. ద డెసిషన్స్ దట్ యు మేక్. ఈరోజు చాలామంది కంగారు పాటు నిర్ణయాలు, ఉద్రేకాల్లో నిర్ణయాలు. వీఆర్ జస్ట్ బికమింగ్ అగ్రెసివ్. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, మనం చేసే నిర్ణయాలను బట్టి మనకి ప్రతిఫలం ఉంది. జాగ్రత్తగా ప్రతి నిర్ణయం చేయాలని. చూసి ఈరోజు మనం చేసే నిర్ణయాలను బట్టి దేవుడు మనల్ని వాడుకుంటాడా లేదా అనేది ఉంది. ఈరోజు దేవుడు నన్ను వాడుకోవాలంటూ నువ్వు తప్పుడు నిర్ణయాలు చేస్తూ అంటే దేవుడు నీ పక్షాన ఉండడు. ఐమ్ ప్లీడింగ్ యూ ఇన్ గాడ్స్ నేమ్. ఈ సంవత్సరం మాత్రం దయచేసి కంగారు పట్టు నిర్ణయాలు చేయకండి.
డోంట్ రష్. ఎంక్వైర్ గాడ్, ఆస్క్ గాడ్. ఆయన వాక్కు వెలుగులో చూడండి, ఇది సరేనా, ఇది వాక్యానుసారమైందనా, ఇజ్ ఇట్ రైట్, ఇజ్ ఇట్ ఫైన్. ఈరోజు మనుషులు చేసే నిర్ణయాలు చూడండి, ఎన్ని కంగారు, అర్జెంట్ అర్జెంట్ అర్జెంట్, వీఆర్ రషింగ్ త్రూ ద ప్రాసెస్. వాక్యం చదువుతానే కదా నిర్ణయాలు చేస్తానికి, నీకు వెలుగు ఉండటానికి. యూ డోంట్ నో ద వేస్, యూ డోంట్ నో ద లాస్. ఈ మాట చాలాసార్లు చెప్పాను, మీరు విసిగిపోతారు. ఆయన చెప్తున్నాను, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రములు ధ్యానించేవాడు ధన్యుడు. ధర్మశాస్త్రం ఏంటి? వాట్ టు డూ, వాట్ యు షుడ్ నాట్ డూ, వాట్ దౌ షల్, వాట్ దౌ షల్ నాట్. మీరు అది తెలుసుకోకుండా మీరు బ్రతకలేరు. 300 thou shall, 300 thou shall not is there in the Bible. Do you know? Thou shall 300, thou shall not 300. Have you studied them? చదువుతా మాత్రం కాదంత, మెడిటేట్. యు సీ, ద డే యు నో, ద డే యూ కెన్ పిక్, మేక్ డెసిషన్స్ ఇస్ వెరీ క్విక్. నేను నిర్ణయాలు చేస్తానికి, ఇది దేవుని చిత్తం టక్కని చెప్పేది, ఇది దేవుని చిత్తం కాదు టక్కని చెప్పచ్చు. నువ్వు ఎప్పుడు చదవలేదో ఇది చెయ్యొచ్చంటావా? పాస్టర్ గారిని అడుగుదాంలే. పాస్టర్ గారిని అడగద్దు, వాక్యం చదవండి. ఐల్ బీ ఆనెస్ట్. ఎందుకంటే ఏ మనుషుడిని నమ్మకండి. మీ జీవితంలో నిర్ణయాలకు వచ్చినప్పుడు దేవుడిని నమ్మండి, దేవుని వాక్యం ఆధారం చేసుకోండి. ఎందుకంటే అనేక సార్లు మనుషులు మనుష్య రీతిగానే మనుషుడికి కనబడే విజన్తోనే చూస్తారు. ఇంకో మాటలు చెప్పాలంటే మనుషులందరూ స్వార్థపరులే. అవునా కదా? లెట్స్ కీప్ ఇట్ వెరీ స్ట్రైట్. ఈరోజు మనకి మధ్య వ్యక్తి ఒక్కడే. ఎవరది? క్రీస్తు యేసు అనే నరుడు. దట్ ఈస్ ఆల్. ఎవరైనా దేవుని చిత్తాన్ని వెతుకుతానుగా ప్రార్థన చేయొచ్చు. నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు నిలిచిన స్థలంలో నువ్వు ప్రార్థన చేసే, దేవా నాకు అర్థం కావట్లేదు ప్రభా, ఎట్టు వెళ్ళాలి నాకు తెలియజేయంటే తెలియజేస్తాడు ఆయన. అంటిల్ అండ్ అన్లెస్ యూ ఆస్క్, హీ విల్ నాట్ రివీల్. యు సీ, డెసిషన్ ఆయన చేసేడు, నీకు తెలియజేస్తాడు. హీ విల్ లెట్ నో ఎ సజెషన్. ఎందుకంటే జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం నీ ముందు ఉందని నువ్వు కోరుకోవాలి. నువ్వు కోరుకోకుండా జరగదు. ఈరోజు ఎలాంటి నిర్ణయాలు చేయాలి దేవుని వాటిలో చూస్తానండి. ఈరోజు మనం చేయవలసిన నిర్ణయాలు అనేటప్పుడు బైబిల్లో చూస్తే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో చూసినప్పుడు, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. మీరు యెహోషువ లీడర్. యెహోషువ వాగ్దానము చేయబడిన వంశాన్ని, సంతానాన్ని తోడుకుని వెళ్తున్నాడు, వాగ్దాన భూమిలోకి తీసుకొచ్చాడు. వారికి నాయకుడు. ఆ నాయకుడు ఏమంటున్నాడు? ఒరే మీరందరూ యెహోవా సేవించాలంటే చంపేస్తాండ్రా అంటున్నాడా? టుడే యూ నీడ్ టు మేక్ ఎ చాయిస్. ఏంటి మీరు చేయాల్సిన డెసిషను? మీరు ఎవరిని సేవిస్తారు? మీ పితరులను సేవించినదా? మీరు నిలిచిన స్థలంలో ఉన్న దేవతలను సేవిస్తారా, లేకపోతే యెహోవాని సేవిస్తారా? ఎవరిని సేవిస్తారా నిర్ణయించుకోండి. బికాజ్ ఇట్స్ యువర్ చాయిస్. కానీ ఆయన మాత్రం ఒక నిర్ణయం చేస్తున్నాడు. ఏంటి? మీరెవరిని సేవించ కోరికొనను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము అనెను. వాట్ ఎ స్టేట్మెంట్! ఏంటి ఆ స్టేట్మెంట్? యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వీ విల్. యు సీ, తండ్రులకు ఉన్న హక్కు వి కెనాట్ మిస్. ఇక్కడ ఆయన తండ్రిగా మాట్లాడుతున్నాడు. నేను నా ఇంటి వారు, నే యజమాని నా ఇంటికి. నా ఇంట్లో నా బిడ్డ నా ఇంట్లో ఉండదలుచుకుంటే నేను చెప్పిన రీతిగా ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు మర్చిపోతున్నావు, నువ్వు చేసే నిర్ణయాన్ని బట్టి నీ వంశం ఉంది. నువ్వు ఒక్కడే కాదు, తండ్రులకి నీ ఇల్లు మొత్తం ఉంది. వాక్యం తగినట్టుగా తండ్రి చేసే కార్యానికి నెక్స్ట్ వంశం ఉంది. బీ కేర్ఫుల్. ఈరోజు మన నిర్ణయాల్లో జాగ్రత్త. ఏంటి మీరు చేసే నిర్ణయాలు దీవెనకరమైనదా, దేవునికి అంగీకారమైనవా? దేవుడు సంతోషపడగలుగుతున్నాడా? దేవుడు ఆశీర్వదించగలుగుతున్నాడా? దేవుడు తన వాగ్దానాలు తగినట్టుగా మీ జీవితంలో కార్యం జరిగించగలుగుతున్నాడా? మీ నిర్ణయాలను ఆధారపడి ఉంది. మీ నిర్ణయానికి ఆధారపడి ఉంది. బీ కేర్ఫుల్. ఈరోజు మీకు అడుగుతున్నానండి, మీ జీవితంలో దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టేది నిర్ణయించారా? లేకపోతే ఈరోజు మీరు నేర్చుకోవాలి, వన్ డెసిషన్ దట్ యు నీడ్ టు డూ, ఫస్ట్ డెసిషన్ దట్ యు నీడ్ టు డూ, గాడ్ ఫస్ట్, ఫాలో గాడ్. దేవుని వెంబడిస్తా, దేవుని కనపరుస్తా,
దేవుని మొదటి స్థానాన్ని పెడతా. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని చెప్పిన దేవుణ్ణి నేను సేవిస్తా. నన్ను వెలపెట్టి కొన్న దేవుణ్ణి నేను సేవిస్తా. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి నేను సేవిస్తా. నాకు నిత్య జీవితాన్ని వాగ్దానం చేసిన దేవుణ్ణి నేను సేవిస్తా. నా జీవితం ఆయన మహిమ కొరకు జీవిస్తా. యూ నీడ్ టు మేక్ ఎ డెసిషన్, ఏ కమిట్మెంట్. నీవు నిర్ణయం చేయకుండా నీ జీవితంలో ఏది జరగదో దేవుడు కూడా నీ ముందే తలుపు తెరవడం. సో పుట్ ప్రయారిటీస్. నీ జీవితంలో నీ డెసిషన్ ఫస్ట్ దేవుని సేవిస్తా. రెండోది, మన మైండ్లో దేవుని వాక్యంని మనం చదవాలి. సి అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ఈరోజు కేవలం 300 డూ అండ్ 300 డోంట్ డూవా? నో, దిస్ మచ్ బియాండ్. ఈరోజు నువ్వు తోరా వాడతలే అంటే తోరా తగినట్టుగా బ్రతకట్లా. నువ్వు యూదుడువా? కాదు. నువ్వు కృప ద్వారా రక్షించబడిన వ్యక్తివి. వాట్ యు నీడ్ టు డూ, దట్స్ మచ్ బియాండ్. ఈరోజు మనం అనుకుంటాం గ్రేస్ ఈజ్ పర్మిషన్. చాలామంది అనుకుంటారు గ్రేస్ అయితే చాలా ఈజీ అండి. ఆ ధర్మశాస్త్రం అంటే లా అంటేనే చాలా కష్టం అండి. వాస్తవం చెప్పాలంటే లా ఈజ్ ఈజియర్, గ్రేస్ కష్టం. చెప్పమంటారు ఎట్లా? ఒక మాటలో చెప్తాను, చాలాసార్లు కోట్ చేసింది. వ్యభిచారము చేస్తామో పాపం, లా ధర్మశాస్త్రం చెప్తుంది. వ్యభిచారం చేస్తాం పాపం. కానీ కృప, ఒక స్త్రీని మోహం చూస్తామే పాపం. విచ్ ఇస్ హార్డర్? యు సీ, యు థింక్ గ్రేస్ ఇస్ మచ్ ఈజియర్. No, the standard that Jesus has kept was rising up the bar. You say నరహత్య చేస్తాము పాపం, లా. ఇంకొన్ని యు ఫూల్ అంటే పాపం అంట. దిస్ ఇస్ గ్రేస్. విచ్ ఇస్ హార్డర్? రైట్, చంపేస్తాడు అంటే పాపం అంట. జాగ్రత్త, కత్తి తీసి చంపి దానికి వచ్చే శిక్ష నువ్వు చంపేస్తానంట మనసులో నిర్ణయిస్తామే పాపం దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే నీ థాట్ డిజైర్ ఎక్కడ తీసుకెళ్తుంది? చివరికి అక్కడికే తీసుకెళ్తుంది. సో బీ వెరీ కేర్ఫుల్. డోంట్ టేక్ గ్రేస్ ఫర్ గ్రాంటెడ్. యేసు ప్రభు అంటే ఓర్చుకుంటాడండి, ఊరుకుంటాడండి, అన్ని క్షమించేస్తాడండి, ఆయన పర్వాలేదండి, ఆయన ఈజీ అండి. నో, మనము పరిశుద్ధ జనముగా బ్రతకాలనేది దేవుడు కోరుతున్నాడు. సో ఇంక్రీజ్ యువర్ కెపాసిటీ, స్పిరిచువల్ కెపాసిటీ. ఇట్స్ అ డెసిషన్. నేను దేవుని తెలుసుకోవాలి, దేవుని వాక్కుని తెలుసుకోవాలి, దేవుని వాక్కు తగినట్టుగా బ్రతకాలి. ఇట్ ఈస్ అ డెసిషన్ దట్ యు మేక్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేస్తారా? చేయరు, వాస్తవానికి చేయరు. కొంతమంది చేద్దామనుకుంటారు కానీ చేయలేకపోతారు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన రీతిగా విత్తువాను ఉపమానం. విత్తిని అన్నీ ఫలించాయా? లేదు లేదు లేదు. విత్తినంత మంచిదా? అంత మంచిదే, షోర్ షాట్. అన్ని ఫస్ట్ క్వాలిటీ సీడ్సే. ఎందుకంటే ఆ వాక్కు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. కానీ నేల మనుషుడు హృదయానికి సాదృశ్యంగా ఉంది. మనుషుడు హృదయం తగినట్టుగా అది మొలుస్తుందా లేదా ఉంది. విత్తనంలో డోకా లేదు, హృదయం తేడా కొడతానే అయిపోయింది. సో బీ వెరీ కేర్ఫుల్. మీరు తెలుసుకోకపోతే మీ హృదయం సిద్ధపాటు లేదు దేవుని వాక్యంని రిసీవ్ చేసుకుంటానికి, దాని తగినట్టు బ్రతుకుతానికి. నెక్స్ట్, మీ జీవితంలో ఎలాంటి ఆశలు కలిగి ఉన్నారు? బికాస్ ద డెసిషన్, వీఆర్ టాకింగ్ అబౌట్ డెసిషన్. వాట్ ఈస్ ద డెసిషన్ యూ మేడ్? హ్యావ్ యూ మేడ్ ద డెసిషన్ టు గ్రో? ఎదగాలన్న ఆశ ఉందా? పర్పస్ ఉందా లైఫ్లో? ఇట్ ఈస్ ద డెసిషన్ దట్ యూ మేక్. పిల్లలకి చిన్నప్పుడే దేవుడు న్యాచురల్ ఇన్స్టింక్ట్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ పెట్టాడంట. ఈ పెద్దోడు అయ్యే కొద్ది అక్కర్లేని అన్ని మీదకేసుకుని కనీసం కూడా నిర్ణయించలేడంట. అండ్ సర్వే తెలియజేస్తుంది పిల్లల ఐక్యూ ఫార్ మోర్ బెటర్ దెన్ అడల్ట్స్ అంట. పిల్లలు అడగచ్చంట ఇది రైటా రాంగ్ అని టక్కని చెప్పేస్తాడంట. ఈ పెద్దోడికి అర్థం కాదు ఏది బాగుంది. ఈ పెద్దోడు చెప్పలేడు, చిన్నోడు చెప్పేస్తాడు ఏది బాగుందో. బికాజ్ దే థింక్ స్ట్రైట్. పెద్దోడు అవగా స్వార్థం పెరగ్గా అన్నీ ఎక్కువ అవగా అన్నింటిలో లిటికేషన్లో ఆలోచిస్తాడు. ఇది ఇట్లయితే ఇట్లయితే అట్లా స్ట్రైట్ రా. అందుకే చూడండి కొంతమంది ఎస్ ఆర్ నో మాట్లాడలేరు. బీ కేర్ఫుల్. ఈరోజు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు? ద రిలేషన్షిప్స్ దట్ యు హ్యావ్. యూ నీడ్ టు మేక్ ఎ డెసిషన్. నిన్ను దేవుని దగ్గరగా తీసుకెళ్లే వ్యక్త, నిన్ను దేవుని వాగ్దానంలోకి నడిపించే వ్యక్త, దేవుని మహిమాత్మై జీవింపజేసే వ్యక్త, లేకపోతే దేవుని దగ్గర నుంచి దూరం చేసే వ్యక్త.
ఈరోజు మనుషులు ఎలా కొనుక్కుంటారు తెలుసా? నేను మార్చుకుంటానులే అన్న, మార్చేస్తానులే. ఎవరిని మార్చలేడు. నిన్ను నువ్వే మార్చుకోలే, వాడిని అక్కడ మారుస్తావు. ఫస్ట్ యూ మేక్ ఎ డెసిషన్ టు కమ్ టు ద లైట్. ఎందుకంటే ఎవరి పాఠాలు వారు నేర్చుకోవాలి, వారి పాఠాలు వారు నేర్చుకుని వస్తారులే. సహాయం కొరకు వచ్చినప్పుడు సహాయం చేయి, కానీ నీ స్వార్థం కొరకు మలుచుకోవాలని ఆశపడద్దు. అయ్యే పని కాదు. నీ స్వార్థం కొరకు చూసాక ఇద్దరు కలిసి నాశనానికి వెళ్తారు, కానీ దేవుని దగ్గరికి వచ్చారు. బీ కేర్ఫుల్, ద రైట్ డెసిషన్, రైట్ పీపుల్ యూ నీడ్ టు చూస్. వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ యూ గోనా హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్ యూ గోనా హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యూ గోనా హ్యావ్. బీ వెరీ స్కెప్టికల్. ఈ మనిషి క్యారెక్టర్ లాగా ఉంది. కపుల్ ఆఫ్ వీక్స్ సండే చెప్తూ వచ్చా, ఒక మూర్ఖురాలు తన కుటుంబాన్ని సరిగా చూసుకోలేని వ్యక్తి, తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి నాశనం చేసి నేను ఒక్కతినే ఉంటాను అని చెప్పుకునే వ్యక్తి నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకో, నో డౌట్ నెక్స్ట్ నీ కుటుంబంలో అదే సీన్ కనబడుతుంది. ఎందుకంటే షీఈస్ గోనా మ్యానిపులేట్ యువర్ మైండ్, యువర్ థాట్స్ యాజ్ ఫర్ హర్ బిటర్నెస్. నువ్వు అనుకుంటున్నావు నేను తన కుటుంబాన్ని కడతాను, నీ కుటుంబాన్ని కట్టుకో ఫస్ట్, తర్వాత తన కుటుంబాన్ని కట్టచ్చు. నువ్వు తన కుటుంబాన్ని కట్టగలిగిన శక్తి నీకు లేదు. దేవుడే ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇస్తాడంట. జ్ఞానం ఉన్నంత మాత్రాన అయిపోతానని అర్థమా? సొలొమోనుని చూడండి, అర్థమవుతుంది. జ్ఞానం ఉన్నంత మాత్రాన నో 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 అగైన్ ద పవర్ ఆఫ్ డెసిషన్స్. Wisdom is giving you light, but then there is a selfishness inside. Be careful. అందుకని ఇందా చెప్తూ ఉన్నా, సెల్ఫిష్నెస్ అనేది ప్రతి మానవుడిలో ఉండేది. క్రీస్తుని నమ్మినంత మాత్రాన చచ్చిపోతాడు అంటావా? నీకు 1000 రూపాయలకి సెల్ఫిష్ కాదమ్మా, 10 కోట్లకి సింపుల్. కూడా ఓ రేట్కి అమ్ముడిపోతాడు. సో బెటర్ నాట్ గివ్ దట్ ఛాన్స్. బీ వెరీ కేర్ఫుల్. మీరు వెలుగు, జ్ఞానము నీకు వెలుగు, జ్ఞానము నీకు అర్థం చేసుకున్న కృప. అర్థం చేసుకున్నంత మాత్రాన అయిపోతుంది కాదు, నువ్వు చేసే నిర్ణయం ఉంది. నువ్వు చేసే నిర్ణయం ఉంది. ఆ నిర్ణయాలను జాగ్రత్తగా చూడండి, దేవుని వాక్కు తగినట్టు చూడండి. ఈరోజు ఎంతోమంది వారి దేహాలను పాడు చేసుకుంటారండి. ఇట్ ఇస్ అ చాయిస్ దట్ యు మేక్ ఫర్ యువర్ హెల్త్. ఎస్ ఆర్ నో? ఈరోజు ఎంతోమంది వారు దేహాన్ని పాడు చేసుకుంటూ దేవుడు ఏదో కార్యం చేసేయాలంటారు, అది జరగదు. ఈరోజు నువ్వు ఒక ఎగ్జామ్ ఉందా, చదివేటప్పుడు కష్టపడ్డావా, నైట్ పడుకోలేదో పర్వాలే, ఎగ్జామ్ లేదు, పాడు లేదు, ఏ బాధ లేదు, ఏ పోరాటం లేదు, పొద్దుట లేచి ఎవరిని కలవాల్సింది లేదు. ఏం చేస్తున్నావు? యు ఆర్ మేకింగ్ ఎ డెసిషన్ టు స్టే ఆల్ నైట్ విత్ యర్ మొబైల్ ఫోన్. ఇట్స్ ఎ డెసిషన్ దట్ యు మేక్. యు ఆర్ మేకింగ్ ఎ డెసిషన్. పొద్దుట అయింది, సూర్యుడు లేచేయడం తెలుసు, వెలుగు కొడుతుందని తెలుసు, ముసుకేసుకుని పడుకోవడం. ఇట్స్ ఎ డెసిషన్ దట్ యు ఆర్ మేకింగ్. ఇట్ ఈస్ యువర్ చాయిస్. లేచి ప్రార్థన చేస్తావా, లేచి ఫోన్ చూసుకుంటావా, నీ చాయిస్. లేచి గొడవ పెట్టుకుంటావా, లేకపోతే లేచి దేవుని ఆరాధిస్తావా, నీ చాయిస్. కానీ నీ చాయిస్ తగ్గట్టే నీ బ్రతుకుంటుందని మర్చిపోద్దు. నువ్వు దేవునికి మొదటి స్థానం అవ్వకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, నువ్వు కార్యం చేయకుండా మంచి నీ జీవితంలో జరగాలని ఆశపడుతూ జరగదు. ఈరోజు ఎంతోమంది విశ్వాసాలు ఎలాగైపోయారంటే, నేను అది ఇది 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 అయిపోయింది కాబట్టి. నో నో నో. ఎవ్రీడే లైఫ్, ప్రతి దినము నువ్వు చేసే పని కార్యము దాని తగ్గ ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. బీ కేర్ఫుల్. ఈరోజు మీరు ఉన్న స్థానంలో మీరు పరీక్షించుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు మీరు చేశారు జీవితంలో. ఎందుకని దేవుడు నిన్ను దీవించాలి, ఎందుకని దేవుడు నీ జీవితంలో జయం అవ్వాలి, ఎందుకని? బికాస్ యువర్ డెసిషన్స్ మ్యాటర్. నువ్వు చేసిన నిర్ణయాలు ఏంటి? నిర్ణయాలు సరిదిద్దుకోవాలా? నిర్ణయాలు సరిదిద్దుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు నూతన అవకాశాలు ఇచ్చాడు, నో డౌట్. ఇప్పటికే మీరు తప్పుడు నిర్ణయాలు చేసి జీవితంలో ఎంత నష్టపోయిన వారైతే, దేవా నన్ను ఇందులోంచి బయటికి తీసిరా అని చేసే ప్రార్థన ఒకటి. నా నిర్ణయాలు నేను సరిదిద్దుకుంటున్నాను ప్రభా, నా నిర్ణయాలను సరి చేసుకుంటున్నాను ప్రభా, నాకు కావాల్సిన దృష్టి దయచే, నాకు కావాల్సిన వెలుగుని దయచే, నాకు కావాల్సిన ఇంకొక నూతన అవకాశం దయచే అంటే నిశ్చయంగా ఇస్తాడు. మేబీ యూ హ్యావ్ నాట్ డన్ ఇన్ ద పాస్ట్ ఇయర్స్, దిస్ ఇయర్. మేబీ ఇట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఇయర్స్, దిస్ ఇయర్. గాడ్ ఈజ్ ఏబుల్. దేవుడు సమర్థుడు. ఎవరన్నా బాగుపడతారంటే బాగుపడతానికి ఎన్ని తరుణాలను ఇస్తాడండి దేవుడు. స్ట్రైట్ వర్డ్. బాగుపడదలుచుకున్నవాడికి దేవుడు ఒక్క తరుణం కూడా అవడం. సింపుల్. బాగుపడాలని ఆశ ఉందా? అంతే. తలలో ఉంచుతాం, ప్రార్థన చేద్దాం. దేవునితో మీరు మాట్లాడండి. మీరు చేసిన నిర్ణయాలు దేవుని ముందు ఎలాగో ఉంది. మీరు చేసిన నిర్ణయాలను బట్టి ఏంటి అనుభవిస్తున్నారు?
ఏంటి మీ పితరులు చేసిన నిర్ణయాలు నీ మీదకు వస్తూ ఆ కీడు నీ మీదకు వస్తున్నాయంటే ఈరోజు దేవుడు నీకు నిర్ణయించే శక్తిని ఇచ్చాడు. నీవు నిర్ణయిస్తే నీ స్థితిని మారుస్తానికి, నీవు నిర్ణయిస్తే నీ పితరుల దోషం నీ మీద రాకుండా ఉండటానికి. You see, God has given us everybody a choice. గతంలో వారు అంధకారంలో బ్రతికారేమో, వారు అజ్ఞానంలో నిర్ణయాలు చేశారేమో, కానీ ఈరోజు నీవు క్రీస్తుని పట్టుకుంటే, నువ్వు బాగుపడదలుచుకుంటే, నీ జీవితంలో మేలు జరిగించాలని ఆశపడితే దేవుడు నీకు నూతన అవకాశాలు తరుణాలు ఇచ్చే దేవుడు. దేవుడు నీ బ్రతుకుని మార్చాలని ఆశపడే దేవుడు. నిన్ను బట్టి నీ వంశాన్ని దీవించాలని ఆశపడే దేవుడు. ఒక్క మనిషి దేవుని ముందు యథార్థంగా నీతిగా బ్రతుకుతే దాన్ని బట్టి 1000 తరాలు దీవించబడతాయంట. ఒక్క నీతిమంతుడు చేసే నిర్ణయాలు, one man to live right before God. God saying, I'll bless 1,000 generations. That is favor. ఈరోజు మీ జీవితాన్ని ఎటు నడిపించుకుంటారంటే, మీ జీవితం ఎట్టు వెళ్తుందంటే, మీ జీవితంలో ఎట్టు మార్గంలో మీరు నడుస్తున్నారు. దేవుడికి మొదటి స్థానం ఇస్తున్నారా? దేవునితో బ్రతుకుతున్నారా? దేవుడు ఎక్కడన్నా మీ జీవితంలో ఉన్నాడా? లేకపోతే ఏదైనా ఆపత్ సమయంలో మాత్రం, కష్ట సమయంలో మాత్రం దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఈరోజు దయచేసి ఒక నిర్ణయం చేయండి. దేవా, నిన్ను మొదటి స్థానంలో పెడతాను. మీ హృదయపూర్వకంగా చేయాల్సిన నిర్ణయం మీ మనసులో నుండి రావాలి. నేను దేవుని సేవిస్తాను, నాకు కలిగిన సమస్తంతో దేవుని సేవిస్తాను. నేను దేవుని వాక్కుని ఎరిగి దేవుని హృదయాన్ని ఎరిగిన వానిగా జీవిస్తాను. నా జీవితంలో గురి కలిగి బ్రతుకుతా. నా జీవిత గమ్యాన్ని ఎరిగిన వానిగా నేను పరిగెడతా. నా దేహం దేవుని ఆలయంగా నేను కాపాడుకుంటా. నా దేహాన్ని పాడు చేసే కార్యాలని, క్రియల్ని నేను తినను, నేను ముట్టను, నేను వెళ్ళను, నేను చేయను. దేవుడు నాకు ఇచ్చే ఆయుష్, దేవుడు నాకు ఇచ్చే బలము, దేవుడు నాకు ఇచ్చే శక్తి, దేవుడు నాకు ఇచ్చేదంతా దేవుని మహిమాత్మే నేను వాడతా. I'll take care of my health right. I'll take care of my body right. I will stay strong. I will stay fit for the glory of Jesus. నీవు నిర్ణయించుకోవాలి ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తావు. ఇట్ ఈస్ యువర్ చాయిస్. దుష్టుడితో స్నేహం చేస్తే నీ జీవితం నాశనమే అవుతుంది. దేవా బాగు చేయి కాదు. దేవుడు అంటే ఫస్ట్ దుష్ట సహవాసాన్ని విడిచిపెట్టు, వ్యర్థమైన వ్యక్తులను విడిచిపెట్టు, వ్యర్థమైన స్నేహాన్ని విడిచిపెట్టు, వ్యర్థమైన సంబంధాలను విడిచిపెట్టు. దేవుని నుంచి నిన్ను దూరపరిచేవారిని విడిచిపెట్టు. అపవిత్ర జీవితం నువ్వు బ్రతికేవాడిని, దాన్ని మేకింగ్ ఇట్ అ లైఫ్ టైమ్ గోల్ ఇస్ నాట్ అ రైట్ థింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. పాపమే. పాపాన్ని దేవుడు ఆశీర్వదించాడండి. పాపాన్ని దేవుడు ఆశీర్వదించాడు. పాపాన్ని విడిచి పాపాన్ని ఒప్పుకోవాలంట, ప్రభు పాదాలు పట్టుకోవాలంట. పశ్చాత్తాపం లేకుండా దేవుడి దీవెన లేదు. ఈరోజు దేవుడు మన జీవితాలను చూస్తే సంతోషపడగలుగుతున్నాడా? ఈరోజు దేవుడు మన హృదయాలను చూస్తే ఆనందించగలుగుతున్నాడా? ఆయనకి మొరపెట్టిన ప్రతి ఒక్కరికి జవాబు ఇచ్చే దేవుడు, ప్రతి ఒక్కరికి జవాబు ఇచ్చే దేవుడు. నువ్వు ఆయన సన్నిధిలో మొరపెడతా నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తున్నానయ్యా. ప్రతి ఒక్కరు మమ్మల్ని చూడు ప్రభా, నీ చేతులకు సమర్పించుకుంటూ, నీ సహాయాన్ని వేడుకుంటూ, నీ శక్తిని వేడుకుంటున్నాక నీ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చాయ్యా. దేవా, నీ నిర్ణయాల్లోకి మమ్మల్ని నడిపించు ప్రభా. నీ చిత్తము మాకు బయలుపరచు ప్రభా. దుష్టుడు మమ్మల్ని ఏలనవద్దు ప్రభా. చీకటికి మా పైన అధికారం ఉండనవద్దు ప్రభా. మేము చేసే నిర్ణయాలు నీ మహిమాత్మే ఉండాలి ప్రభా. మా నిర్ణయాలు నీ చిత్త ప్రకారం ఉండాలి ప్రభా. ఇదిగోనే నీ చిత్తానికి లోపడతామయ్యా, నీ చిత్తానికి సమర్పించుకుంటున్నామయ్యా. మాకు నచ్చింది కాదయ్యా, మాకు నువ్వు ఏదైతే సెలవిస్తున్నావో అదే జరిగించాలని ఆశపడుతున్నామో ప్రభా. దేవా, ఇదిగోనయ్యా, ఇప్పటికీ అపవాది ఎంతగానో కలవరపరుస్తూ మా జీవితాలను దోచుకుంటూ మోసపరుచు ఆత్మలు పని చేయుచుండగా, ఎందుకనే నీ వాక్కు శక్తి ద్వారంగా, నీ రక్తంలో ఉన్న శక్తి ద్వారంగా, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచి, నింపి, కడిగి, నూతనపరిచి దేవా చీకటి కార్యాలను లయపరచమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా, మమ్మల్ని వాడుకో ప్రభా.
ఇక్కడ ఉన్న మా ఒక్కొక్కరిని వాడుకో ప్రభా. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరి జీవితాన్ని మలచు ప్రభా. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరి జీవితాన్ని సరిదిద్దు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఒప్పింపజేయ్యా. ప్రతి ఒక్కరిని తాకయ్యా. మా జీవితంలో కావాల్సిన విడుదల దయచేయి. మా జీవితంలో కావాల్సిన శక్తి దయచేయి. మా జీవితంలో ఈ సంవత్సరంలో నీ ఆత్మ కార్యాలు జరగాలయ్యా. మేము ఆశతో ఎదురు చూస్తున్నామయ్యా. జరగాలి ప్రభా. మా తప్పుడు నిర్ణయాలు కాదు దేవా, నీ ఆత్మ సహాయం పెడుకుంటాం. పట్టుకో పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని నడిపించు. ఆదరణకర్త నీవే, నడిపించే దేవుడు నీవే, సహాయం చేసే దేవుడు నీవే. ఎమోషనల్ డెసిషన్ మేము చేయకూడదు ప్రభా. నీ వెలుగులో ఏది సరో, ఏది నీ వాక్యం తగినట్టుదో, ఏది నీకు అంగీకారమైనదో అటువంటి నిర్ణయాలు చేసే కృపను మాకు దయచేవా. ఎందుకనయ్యా మా మనసుల్ని సరిదిద్దు ప్రభా. మా నోటిని అదుపులో పెట్టుకునే కృపను మాకు దయచే ప్రభా. మా నోటిని అణచాలి ప్రభా. నీకు విరోధమైన మాట మా నోట్లో రాకూడదు ప్రభా. నీకు విరోధమైన మాట మా నోట్లో ఉండకూడదు ప్రభా. దేవా, అపవాది అనేక సార్లు మమ్మల్ని రెచ్చగొట్టి, మమ్మల్ని బాధపరిచి, నీకు విరోధమైన మాటలు మేము పలుకురాగా చేసి మా జీవితాలను దోచుకుంటున్నాడయ్యా వాడు. Lord, we renounce every word that we have spoken against you. We ask forgiveness, Lord. We renounce every word that we have spoken against you. నీకు విరోధమైన ప్రతి మాట మేము పలికింది మేము రద్దు చేస్తున్నాము ప్రభా. నీ వాక్కు తగినట్టుగా మలుచుకుంటున్నామయ్యా. నీ కొరకే బ్రతుకుతాం. నీ మహిమాత్మే బ్రతుకుతాం. నీ చిత్తమే జరిగిస్తాం. నీ కార్యాలు జరిగిస్తామయ్యా. నీ రాజ్యంని కడతాం ప్రభా. నీ కొరకు ప్రయాసపడతాము ప్రభా. మా జీవితాలు ఉప్పుగా వెలుగుగా జీవిస్తామయ్యా. సారము కలిగిన వారిగా, విలువ కలిగిన వారిగా బ్రతుకుతాము ప్రభా. ప్రతిదినము మేము ఏది చేసినా నీ మహిమాత్మేనయ్యా. మేము తిన్నా నీ మహిమ కొరకే, మేము వస్త్రాలు ధరించినా నీ మహిమ కొరకే, మేము నిద్రించినా నీ మహిమ కొరకే, మేము ఏ పని చేసినా నీ మహిమ కొరకే ప్రభా. మోల్డ్ us Lord, use us Lord. నీ సన్నిధిలో ఆశతో వచ్చిన వారిని ప్రతి ఒక్కరు చూడయ్యా. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలకు చేరిన ప్రతి ఒక్కరు బలపరిచి, వారి వ్యక్తిగత జీవితంలో కూడా ప్రతిదీ నీ చిత్తము ప్రకారం, నీ సహాయం ప్రకారం వారు నిర్ణయాలు నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మార్పు కలిగిన జీవితం, తగ్గించుకునే జీవితం అందరికి అనుగ్రహించి నీకు అంగీకారంగా జీవించే వారుగా మమ్మల్ని చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.